నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం. విజయనగరం నియోజకవర్గంలో బహుముఖ పోటీ తప్పలేదు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి బరిలోకి దిగుతుండగా, టీడీపీ అభ్యర్థిగా పూసపాటి అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా సుంకరి సతీష్ కుమార్ పోటీకి దిగుతున్నారు. ఈ నేత, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడం విశేషం. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అదితి గజపతిరాజు కోలగట్ల చేతిలో 6400 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈసారి అదితి గజపతిరాజు కూడా విస్తృతంగా పర్యటిస్తూ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు విజయనగరం పట్టణాభివృద్ధిని కూడా ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుంకరి సతీష్ కుమార్ కూడా పోటీకి సై అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత చాలా కాలంగా స్థానిక నాయకత్వంతో విభేదిస్తూ వస్తున్నారు. జిల్లాలో చీపురుపల్లి టికెట్ ఇస్తామన్న టీడీపీ అధిష్టానం మాట తప్పడంతో ఆమె స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. 2014లో మీసాల గీత 77,320 ఓట్లు సాధించగా, కోలగట్లకు 61,916 ఓట్లు పోలయ్యాయి. మీసాల గీత 15,000కు పైగా మెజారిటీతో కోలగట్లపై విజయం సాధించారు. 2019లో ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈసారి స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటాలని గీత భావిస్తున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు కూడా కలిసి వచ్చే అంశమని మీసాల గీత వర్గం చెబుతోంది. మొత్తం మీద ఈసారి విజయనగరం నియోజకవర్గ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.